Welcome to SAM Institute Daily Current Affairs 2025 May 3rd. Today current affairs headlines ఆంధ్ర తెలంగాణ డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి అండ్ స్కూల్ అసిస్టెంట్ ఎడ్జిట్ వరకు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్ నాన్న. అయితే ఆంధ్రప్రదేశ్లో మెగా డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. అండ్ స్కూల్ అసిస్టెంట్లో 10 మార్కులు, ఎడ్జిట్లో 8 మార్కులు. ఈసారి డిఎస్సిలో 10 మార్కులు సాధించాలి ఎలా? స్కూల్ అసిస్టెంట్లో డిఎస్సిలో 8 మార్కులు సాధించాలి ఎలా అంటే రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండాలి. డైలీ కరెంట్ అఫైర్స్తో పాటుగా దాని బ్యాక్గ్రౌండ్ చూస్తూ ఉండాలి. డిఎస్సిలో విజయం సాధించాలి అంటే జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అన్ని రకాలుగా ఆలోచించగలగాలి. అప్పుడు మాత్రమే విజయం సాధిస్తాం. మన విజయం సాధించడానికి సింహభాగం జీకే అండ్ కరెంట్ అఫైర్స్. గతంలో 1 or 2 మార్క్స్లో మిస్ అయింది జాబ్ అంటే వారు ఎవరో కాదు, మీ అందరూ తెలుసు నాన్న. గతంలో ఎవరైతే మిస్ అయిందో జాబు జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఎక్కడో తప్పు చేసి ఉంటాం. ఇప్పుడు అలాంటి తప్పు మనం చేయకూడదు నాన్న. ఎస్, బాగా ప్రిపేర్ అవుదాం, ఏం కాదులే, ఈసారి జాబ్ వస్తుంది మనకి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోవద్దు నాన్న. సరే, టుడే కరెంట్ అఫైర్స్ హెడ్లైన్స్. ఇంట్లో ఫస్ట్ వన్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం. మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఉంటాయి, ముఖ్యమైన తేదీలు. మరి ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని ఏ రోజు జరుపుకుంటాం? ఎవ్రీ ఇయర్. బిట్ అడిగే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛ సూచి 2025. అంటే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ 2025. అంటే 2024లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, 2025లో ఇండియా ర్యాంక్ ఎంత ఉంది, 2024లో ఫస్ట్ ప్లేస్ ఏముంది, ప్రెజెంట్ ఫస్ట్ ప్లేస్ ఏముంది. అద్భుతంగా ఉంటుంది అన్న. అంటే ఇండెక్స్ నుంచి గ్యారెంటీ ప్రశ్న వస్తుంది. మీకు ఏ కరెంట్ అఫైర్స్ కావాలో, మీకు ఎలాంటి కరెంట్ అఫైర్స్ కావాలో, మనకి ఎగ్జామ్లో ఎలాంటివి వస్తాయో అవే చెప్తున్నాం డైలీ కరెంట్ అఫైర్స్. అంటే ఇండెక్స్ చూచి నుంచి గ్యారెంటీగా మార్క్ వస్తుంది. అంటే ఉదాహరణకి ప్రపంచ పర్యావరణంలో ఇండియా ర్యాంక్ ఎంత, ప్రపంచ శాంతిలో ఇండియా ర్యాంక్ ఎంత, ప్రపంచ సంతోషంలో ఇండియా ర్యాంక్ ఎంత, నెక్స్ట్ లింగ నిష్పత్తిలో ఇండియా ర్యాంక్ ఎంత, నెక్స్ట్ వన్ వరల్డ్ పాస్పోర్ట్లో ఇండియా ర్యాంక్ ఎంత. అలా లేటెస్ట్గా ప్రపంచ పత్రికా స్వేచ్ఛలో ఇండియా ర్యాంక్ ఎంత ఉందంటాడు. 2025 2024 చూసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ అర్జెంటీనా భారీ భూకంపం. అర్జెంటీనా దేశంలో భారీ భూకంపం. నాన్న గుర్తుకుందా మీకు? ఇటీవల కాలంలో థాయిలాండ్ మరియు మయన్మార్ దేశంలో భారీ భూకంపం రావడం వల్ల భారతదేశం మయన్మార్ దేశానికి సర్వీస్ అందించాం. భారతదేశం మయన్మార్ దేశానికి సహాయం చేసాం. ఏ పేరుతో? ఆపరేషన్ బ్రహ్మ గుర్తు రావాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ భారత తొలి అంతర్రాష్ట్ర చిరుత కారిడార్. చీతాస్. మరి ప్రపంచంలో తొలిసారిగా భారతదేశం గురించి చూసుకుంటే ప్రపంచంలో చీతాస్ ఉన్న దేశం ఏంటి? మనకు నమీబియా. భారతదేశంలో చీతాస్ 1952లో అంతరించిపోయాయి. ఈ సమయంలో మోడీ గారు 2022 ప్రాజెక్టు చీతాల భాగంగా అంటే తొలిసారిగా చీతాలను ఏ దేశం తీసుకొచ్చాం? నెక్స్ట్ వన్ ఇటీవల కాలంలో మరొక దేశంతో ఒప్పందం చేసుకుని ఇవన్నీ మాట్లాడదాం. మీకు తెలుసు ఆల్రెడీ చీతాస్ ఎన్ని ఉన్నాయి ఇండియాలో. చీతాస్ అంటే గుర్తు రావాల్సింది భారతదేశంలో ఏ నేషనల్ పార్క్? కూనో నేషనల్ పార్క్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ నివోల్యూమాబ్ వ్యాక్సిన్. అంటే బ్రిటన్ దేశము. ఇటీవల కాలంలో వార్తలో ఉన్న నివోల్యూమాబ్ వ్యాక్సిన్ దేనికోసము, అసలు ఎవరు తీసుకొచ్చారు? ఇలా చదువుతూ ఉండాలి. అయితే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా మీకు ఒక ప్రశ్న ఇస్తున్నాం. దానివల్ల మీకు చాలా యూజ్ అవుతుందన్న. ఈ కరెంట్ అఫైర్స్ మీకు ఎలా అనిపిస్తున్నాయి? దీనివల్ల మీకు ఎంత ఉపయోగం ఉంది? మీరు కామెంట్లో పెడితే ఇంకా మంచి మోటివేషన్ అవుతుంది, మాకు మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాం. ఓకేనా? అయితే డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇక్కడ చూసి నిన్నటి ప్రశ్న గమనిస్తే ఇటీవల మహిళల వివాహ వయసును 18 సంవత్సరాల నుండి 21 years పెంచిన రాష్ట్రం ఏంటి? ఇటీవల కాలంలో ఉమెన్స్ యొక్క మ్యారేజ్ ఏజ్ని 18 years నుంచి 21 years పెంచారు. ఏ రాష్ట్రము? చాలామంది కామెంట్ బాక్స్లో పెట్టారు. ఎస్, రైట్ ఆన్సర్ హిమాచల్ ప్రదేశ్. అంటే హిమాచల్ ప్రదేశ్ జెండర్ ఈక్వాలిటీని పాటించడానికి, లింగ సమానత్వాన్ని పెంపొందించడానికి, ఉమెన్స్కి అవకాశాలు ఇవ్వాలి, ఉమెన్స్ కూడా అన్ని రంగాల డెవలప్మెంట్ అవ్వాలనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో ఆ రాష్ట్రం యొక్క వివాహ వయసుని పెంచారు నాన్న. ఎందుకంటే 21 years వస్తే ఆటోమేటిక్గా వారి మైండ్, వారి ఆలోచన ఏ విధంగా ఉంటుంది అంటే మనకు తెలుసు. అంటే వారి ఆలోచన మారుతూ ఉంటాయి. అంటే 18 yearsతో పోల్చుకుంటే 21 years ఆలోచనలు మారుతూ ఉంటాయి, భిన్నంగా ఉంటాయి. అంటే సమాజంలో గుర్తింపు, సమాజంలో ఎవరికే గుర్తింపు తెలుస్తుంది ఆటోమేటిక్గా. అంటే చిన్న వయసులో
చిన్న వయసులో మ్యారేజ్ చేసే కన్నా బాల్య వివాహాలను అరికట్ట ఉద్దేశంతో కూడా తీసుకొచ్చారు దీన్ని. మరి ఏ రాష్ట్రం అంటే హిమాచల్ ప్రదేశ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఫస్ట్ కరెంట్ అఫైర్స్ ఇక్కడ మనం గమనిస్తే అమరావతి పునఃప్రారంభం. అమరావతిని పునఃప్రారంభించడానికి మోడీ గారు అటెండ్ అయ్యారు నాన్న. మరి ఏ రోజు ప్రారంభించారో డేట్ గుర్తుపెట్టుకోవాలి. మనకి 2025 మే 2 అంటే నిన్నటి రోజున అమరావతి పునఃప్రారంభించింది. అంటే అమరావతిలో ప్రధానంగా 74 కీలక ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు మోడీ గారు. 3 సంవత్సరాలు అమరావతిని కంప్లీట్ చేస్తామని కూడా ప్రకటించారు. 3 సంవత్సరాలు అమరావతిని కంప్లీట్ చేస్తారంట. మరి దీంట్లో పాల్గొన్న వ్యక్తులు చాలామంది చూసుకుంటే గవర్నర్ పాల్గొన్నారు, అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. నెక్స్ట్ వన్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, నెక్స్ట్ వన్ నారా లోకేష్ గారు, కేంద్ర మంత్రులు కూడా పాల్గొన్నారు. రామ్మోహన్ నాయుడు కూడా పాల్గొన్నారు, కేంద్ర వైమానిక శాఖ మంత్రి. వీళ్ళందరూ ప్రధానంగా పాల్గొన్నారు. అంటే అమరావతి పునఃప్రారంభించింది ఎప్పుడు మనకి డైరెక్ట్ గుర్తుపెట్టుకో. అయితే మొత్తం ఎన్ని ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారంటే 74 మోడీ గారు వచ్చారు. 2025 మే 2 సరిపోతుంది. ఇక్కడ ప్రధానంగా ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే మోడీ గారు తెలుగులో మాట్లాడారమ్మా. మోడీ గారు తెలుగులో మాట్లాడారు. ఎలా మాట్లాడారంటే అమరావతి కేవలం ఒక నగరం కాదు, అమరావతి ఒక శక్తి. ఆంధ్రప్రదేశ్ను ఆధునాతన ప్రదేశ్గా మార్చే శక్తి మనకుంది అంటున్నారు మోడీ గారు. అచ్చ తెలుగులో మాట్లాడే ప్రధానంగా మనకి 2014లో ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ విడిపోయింది. అంటే 2014 బైబ్రికేషన్ యాక్ట్. ఈ సమయంలో ఆంధ్ర తెలంగాణ ఉద్యోగులపైన ఏ కమిటీ వేస్తారు? గత డిఎస్సిలో ప్రశ్న. అంటే కమల్నాథ్ కమిటీ గుర్తుపెట్టుకోవాలి. అదే సమయంలో పోలవరం ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు. పోలవరం ప్రాజెక్ట్ సెక్షన్ 90 అంటే 2014 బైబ్రికేషన్ యాక్ట్ సెక్షన్ 90 ఇది కూడా డిఎస్ఎల్ అడిగాడు. అంటే పోలవరం ప్రాజెక్ట్ గురించి తెలియజేసే సెక్షన్ ఏంటంటే సెక్షన్ 90 బైబ్రికేషన్ యాక్ట్లో. ఇది కూడా ప్రశ్న చూడండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం ఎవ్రీ ఇయర్ ఎప్పుడు జరుపుకుంటామంటే నాన్న ఎవ్రీ ఇయర్ మే 3. మరి జర్నలిస్టులు ప్రధానంగా మనకి అంటే ప్రభుత్వానికి వ్యక్తులకు ఒక వారధిగా ఉంటారు జర్నలిస్టులు. అంటే కొన్ని దేశాలు చనిపోతూ ఉంటారు జర్నలిస్టులు. వారిని కాపాడుకునే బాధ్యత ఎంతైనా సమాజానికి ఉందన్నానా. వారు ఏంటంటే సమాజంలో జరుగుతున్న ప్రతిదీ కూడా కళ్ళకి కట్టుకట్టినట్టుగా చూపిస్తూ ఉంటారు. మనకి సమాజంలో జరిగేది మనకి అంటే వాళ్ళు చూపిస్తున్నారు. ఎక్కడో జరిగిన ప్రాంతం రష్యా ఉక్రెయిన్ వార్ని ఎలా జరిగింది, ఆ సమయంలో ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, నిజాలని ఉన్నట్లుగా చెప్పేవారే ఒక జర్నలిస్టులు నాన్న. ఓకేనా. ఇటీవల కాలంలో మనకి ఇజ్రాయెల్ ఆఫ్ఘనిస్తాన్ ఇవన్నీ అంటే వార్తల్లోకి వచ్చాయి యుద్ధాల గురించి. అలాగే ఇజ్రాయెల్ పాలస్తీనా వారు కూడా వార్తల్లోకి వచ్చింది ఇటీవల కాలం చూసాం. అలాంటి వారు జరుగుతున్న సమయంలో అక్కడ ఏం జరుగుతుంది మనకి చూపించే వ్యక్తుల మా జర్నలిస్టులు. కొంతమందికి ఫ్రీడమ్ ఉండదు, చాలామంది జర్నలిస్ట్ని హత్య చేస్తూ ఉంటారు. ఓకేనా. అలా ప్రపంచ పత్రిక స్వేచ్ఛ దినోత్సవాన్ని ఎవ్రీ ఇయర్ ఎప్పుడు జరుపుకుంటాం అంటే మనకి మే 3 జరుపుకుంటాం. మరి యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ 1993లో ఆమోదించింది. 1993లో ఆమోదించింది. మరి ఏ ఇయర్ నుంచి జరుపుకుంటున్నాం? తొలిసారిగా ఏ ఇయర్లో జరుపుకున్నాం అంటే 1994 నుంచి జరుపుకుంటున్నాం. యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ 1993లో ఆమోదించింది. 1994 నుంచి ఎవ్రీ ఇయర్ జరుపుకున్నాం. ఓకే, గుర్తుపెట్టుకోవాలి. మే 3 దీని ఇంగ్లీష్లో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అని పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ప్రపంచ పత్రిక స్వేచ్ఛ సూచి 2025 ఇండెక్స్ ర్యాంకింగ్ అని పిలుస్తాం మనము. అంటే కొన్ని పారామీటర్స్ ఆధారంగా ర్యాంకింగ్ ఇవ్వడం జరుగుతుంది. మనకి 2024లో ఇండియా ప్లేస్ ఎంత ఉండేది అంటే 159 ఉండేది మా ప్రపంచ పత్రిక స్వేచ్ఛలో. అది 2023లో అయితే 161 ర్యాంక్ ఉండేది. ప్రస్తుతం 2025లో ఇండియా ర్యాంక్ ఎంత అంటే 151 ప్రపంచ పత్రిక స్వేచ్ఛలో ఇండియా ర్యాంక్ వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ 2025. మొత్తం ఎన్ని దేశాలకు ర్యాంకింగ్ ఇచ్చారంటే 180 కంట్రీస్ 180 దేశాలకు ర్యాంకింగ్ ఇచ్చారమ్మా. మరి ఇండియా ర్యాంక్ 151. మరి ఫస్ట్ ప్లేస్ నార్వే.
మరి చివరి దేశం అంటే 180వ ర్యాంకులో ఏముందంటే ఎరిత్రియా. అలా కాకుండా మనకి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్ వరుస 3 దేశాల టాప్ 3 కంట్రీస్, ఒకవేళ పేపర్ టఫ్గా అడిగితే మాత్రము వరుస 3 దేశాలు ఏంటి అంటాడు. ఫస్ట్ ప్లేస్ నార్వే, లాస్ట్ ఇయర్ కూడా నార్వే ఉంది. సెకండ్ వన్ ఎస్టోనియా, థర్డ్ వన్ నెదర్లాండ్. ఈ 3 దేశాలు వరుస 3 స్థానాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ కొన్ని పాయింట్స్. నెక్స్ట్ ప్రపంచ శాంతిలో 2024 ర్యాంకింగ్ ఉంది. 2024 పర్పస్తో మన ఇండియా ర్యాంక్ 116. నెక్స్ట్ మన ప్రపంచ సంతోషంలో 2025 పర్పస్లో ఇండియా ర్యాంక్ 118. 2025 ప్రకారము. గ్లోబల్ హంగర్ ప్రపంచ ఆకలి బాధలో ఇండియా ర్యాంక్ 105 2024 ప్రకారము. నెక్స్ట్ మన హెన్లీ పాస్పోర్ట్ 2025 ఇండెక్స్ ప్రకారం ఇండియా ర్యాంక్ 85. ఇలా చూస్తూ ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అర్జెంటీనాలో భారీ భూకంపం. అర్జెంటీనా దేశంలో భారీ భూకంపం యొక్క తీవ్రతను దేనితో కొలుస్తారు నాన్న? మీకు తెలుసు, రిక్టర్ స్కేల్. ఇది ఇప్పుడు సునామీగా మారే అవకాశం ఉందంట. మరి రిక్టర్ స్కేల్పై భూకంప తీవ్రత 7.4%. ఇటీవల కాలంలో అర్జెంటీనా వార్తల్లోకి వచ్చింది. చాలా దేశాలు ఎక్కువగా ఇటీవల కాలాల్లో భూకంపం వస్తుంది. లేటెస్ట్గా థాయిలాండ్. నెక్స్ట్ వన్ మైమ్నార్ దేశాలు 2025 వెరీ లేటెస్ట్గా అక్కడ భూకంపం రావడం వల్ల మైమ్నార్ దేశానికి భారతదేశం సహాయం చేసాం. ఏ పేరుతో నాన్న అంటే మనకి ఆపరేషన్ బ్రహ్మ అనే పేరుతో సహాయం చేస్తాం. అదే మనకి 2023లో మైమ్నార్ దేశంలో మోచా తుఫాన్ వచ్చింది. మోచా తుఫాన్ 2023 మైమ్నార్ దేశంలో. మరి ఆ సమయంలో భారతదేశం ఏ పేరుతో సహాయం చేసిందంటే ఆపరేషన్ కరుణ. ఏ పేరుతో సహాయం చేసింది? ఆపరేషన్ కరుణ అనే పేరుతో సహాయం చేసింది. అలాగే 2023లో టర్కీ సిరియా దేశాల్లో అక్కడ భూకంపం వచ్చింది. మరి ఆ సమయంలో భారతదేశం ఏ పేరుతో సహాయం చేసింది వారికంటే ఆపరేషన్ దోస్త్ మేరా దోస్త్ అని సహాయం చేసిన వారికి. ఎస్, మేమున్నాం, మేము సహాయం అందిస్తామని చెప్పాం. ఆపరేషన్ దోస్త్ అనే పేరుతో 2023లో భారతదేశం సహాయం చేసింది. టర్కీ సిరియా భూకంపం సమయంలో. టర్కీ కొత్త పేరు తుర్కియా లేదా తుర్కియే. ఓకేనా? ఇలా చూస్తూ ఉండాలన్నా. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ భారత తొలి అంతర్రాష్ట్ర చిరుత కారిడార్ చేతాస్ మరి ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? భారతదేశంలో తొలిసారిగా అంటే రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్లో మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. రాజస్థాన్కి మధ్యప్రదేశ్కి మధ్యలో ఏర్పాటు చేస్తున్నారు. అంటే రాజస్థాన్, మధ్యప్రదేశ్. ఇటీవల కాలంలో చేతాస్ రాజస్థాన్లో కొన్ని, నెక్స్ట్ మధ్యప్రదేశ్లో కొన్ని ఏర్పాటు చేస్తాం మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ చేతాస్ ఏ నేషనల్ పార్క్ తీసుకొస్తున్నారు? కూనో నేషనల్ పార్క్. అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రం గుర్తు రావాలి, మాట్లాడదాం. నెక్స్ట్ చిరుతలు సురక్షితంగా తిరిగేలా వైల్డ్ లైఫ్ కారిడార్ని ఏర్పాటు చేస్తున్నారు. వైల్డ్ లైఫ్ కారిడార్ ఎక్కడ? రాజస్థాన్, మధ్యప్రదేశ్. మొత్తం ఎన్ని చదరపు కిలోమీటర్లు నానంటే 2 రాష్ట్రాల్లో కలిపి 17,000 చదరపు కిలోమీటర్లు. మధ్యప్రదేశ్లో ప్రధానంగా ఎక్కువగా 10,500 చదరపు కిలోమీటర్లు. నెక్స్ట్ వన్ రాజస్థాన్లో 6,500 చదరపు కిలోమీటర్లు చేతాస్. అసలు ప్రపంచంలో చేతాస్ ఎక్కువ ఉన్న దేశం ఏంటంటే నమీబియా దేశం. మరి చీతాస్ యొక్క సైంటిఫిక్ నేము, శాస్త్రీయ నామన అసినోసిస్ జుబాటస్. భారతదేశంలో చీతాస్ అంతరించిపోయే 1952లో. అప్పటి నుంచి మనకి 2022 వరకు లేవు. అయితే మోడీ గారు ప్రాజెక్టు చీతాలో భాగంగా ప్రాజెక్టు చీతా ఏ ఇయర్లో వచ్చిందంటే 2022 గుర్తుపెట్టుకో. మరి ప్రాజెక్టు చీతాలో భాగంగా 2022 సెప్టెంబర్ 17వ తారీఖున నమీబియా దేశం నుంచి భారతదేశానికి ఎన్ని చేతాస్ తీసుకొచ్చారంటే 8 చేతాస్ తీసుకొచ్చారు. ఓకే, 8 స్టార్టింగ్ 8 చేతాస్. మరి ఏ నేషనల్ పార్క్? కూనో నేషనల్ పార్క్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ప్రాజెక్టు చేతాల భాగంగా 2023 ఫిబ్రవరిలో మళ్ళీ 12 చేతాలు తీసుకొచ్చారు. ఈ 12 చేతాలు ఏ దేశం నుండి? మనకు సౌత్ ఆఫ్రికా నుంచి
మరలా ఇప్పుడు 2025 జూన్ జూలై ఆ సమయంలో ప్రధానంగా మరొక చేతాస్ తీసుకొస్తాం. 8 చేతాలు తీసుకురావడానికి ఇటీవల కాలంలో ఒప్పందం జరిగింది. మీకు తెలుసు ఏ దేశంతో? బోట్సావానా అంటే ఆఫ్రికా కంట్రీ. బోట్సావానాతో 8 చేతాలు తీసుకురావడానికి ఒప్పందం జరిగింది. మరలా ఇప్పుడు తీసుకొస్తున్నారు. ప్రస్తుతం ఇవి కాకుండా ఈ 8 కాకుండా భారతదేశంలో ఎన్ని చేతాస్ ఉన్నాయి? 26. కొన్ని సమయాల్లో చనిపోయే అవకాశం ఉంది. ఓకే, చేతాస్ అక్కడ వాతావరణ ప్రాబ్లమ్స్ వలన. చీతాస్ యొక్క మరణం పైన ఆఫ్రికా దేశం నుంచి తీసుకొచ్చిన చీతాస్ ఉన్నాయి కదా, ప్రధానంగా నమీబియా, సౌత్ ఆఫ్రికా నుంచి. ఈ సమయంలో భారతదేశానికి వచ్చిన తర్వాత చాలా చీతాస్ మరణించాయి. ఎందుకు మరణిస్తున్నాయి? కారణం ఏంటి? రీజన్ ఏంటి అంటే అక్కడ వాతావరణ పరిస్థితులు అవ్వచ్చు. ఎందుకు అక్కడి నుంచి తీసుకొచ్చారు. భారతదేశంలో వాతావరణ ప్రభావం ఎలా ఉందో వాటికి పూర్తిగా తెలియదు, అంచనా వేయరు. అందువల్ల ఈ సమయంలో చాలా చీతాస్ చనిపోయాయి కొన్ని. ఆ సమయంలో ఎందుకు చనిపోతున్నాయి, రీజన్ ఏంటి అని కమిటీ వేస్తారు. రాజేష్ గోపాలన్ కమిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్. రాజేష్ గోపాలన్ కమిటీ. మరి చీతాస్ యొక్క మరణం పైన వేసిన కమిటీ రాజేష్ గోపాలన్ కమిటీ. ప్రతిసారి ఒక టాపిక్ రిపీట్ అవుతుందని చీతాస్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాం మనం. ఒక టాపిక్ రిపీట్ అవుతే రేపు ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టాపిక్ నివోలియుమాబ్ వ్యాక్సిన్ వార్తలో ఉంది. వ్యాక్సిన్ పేరు, ఇటీవల కాలంలో వార్తలో ఉన్న వ్యాక్సిన్స్ ఏంటి, ఆ వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారు, దానికి ఇంపార్టెన్స్ ఏంటి, సరిపోతుంది. మరి వ్యాక్సిన్ పేరమా నివోలియుమాబ్. మరి ఏ దేశం తీసుకొచ్చింది? బ్రిటన్ అంటే ఇంగ్లాండ్. మరి ఎందుకు దీని ఇంపార్టెన్స్ ఏంటంటే క్యాన్సర్ వ్యాధి నయం చేయడానికి. క్యాన్సర్ ప్రస్తుతం ప్రపంచంలో ఒక భయంకరమైన వ్యాధిగా ఉంది, క్యాన్సర్ డిసీజెస్. అంటే క్యాన్సర్ గురించి చెప్పే శాస్త్రాన్ని అంకాలజీ అంటాం. జాతీయ క్యాన్సర్ పరిశోధన సంస్థ, నేషనల్ క్యాన్సర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మహారాష్ట్రలో ఉంది, పూణేలో ఉంది నాన్న. వరల్డ్ క్యాన్సర్ డే, ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? ఎవ్రీ ఇయర్ ఫిబ్రవరి 4న జరుపుకుంటాం. అదే నేషనల్ క్యాన్సర్ అవేర్నెస్ డే, జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటాం అంటే మనకు నవంబర్ 7న జరుపుకుంటాం. ఇటీవల కాలంలో భారతదేశంలో క్యాన్సర్ వ్యాధిపైన అవగాహన కల్పించడానికి ముక్తా భారత్ ఫౌండేషన్, క్యాన్సర్ ముక్తా భారత్ ఫౌండేషన్ ప్రారంభించింది. ఇదేం చెప్తుందంటే క్యాన్సర్ ముక్తా భారత్ ఫౌండేషన్ వారు భారతదేశంలో క్యాన్సర్ వ్యాధి చాలా రకాలుగా ఉంది, వాటిని అరికట్టాలి అంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నాను. అదే 2040 నాటికి బ్రెస్ట్ క్యాన్సర్ వలన 10 లక్షల మంది చనిపోయే అవకాశం ఉందంట. బ్రెస్ట్ క్యాన్సర్ భారతదేశంలో, బ్రెస్ట్ క్యాన్సర్ అంటే రొమ్ము క్యాన్సర్ అని పిలుస్తాం. అయితే ఇటీవల కాలంలో 15 రకాల క్యాన్సర్లో చాలా రకాలు ఉంటాయి, నెంబర్ ఆఫ్ ఉంటాయి. అలా 15 రకాల క్యాన్సర్లు తగ్గించడానికి ఒకే ఒక వ్యాక్సిన్ తీసుకొచ్చారు. ఆ వ్యాక్సిన్ పేరే నివోలియుమాబ్. ఇక్కడ మనం గమనిస్తే 15 రకాల క్యాన్సర్లకు ఒకే రకమైన క్యాన్సర్ వ్యాక్సిన్. మరి దీనికి ఆమోద ముద్ర వేసింది, ఆ వ్యాక్సిన్కి ఆమోద ముద్ర వేసింది ఎవరంటే బ్రిటన్ ఔషధ నియంత్రణ సంస్థ అయిన MHRNA ఆమోద ముద్ర వేసింది. MHRNA కానీ ఆ సంస్థ ఆమోద ముద్ర వేసింది, ఈ వ్యాక్సిన్ సప్లై చేసుకోవచ్చు అని. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అంతర్జాతీయ డ్రోన్ దినోత్సవం. మరి ఈరోజు మరొక ఇంపార్టెన్స్ ఉంది, అంటే ఇంటర్నేషనల్ డ్రోన్ డే. అంతర్జాతీయ డ్రోన్ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఎప్పుడు జరుపుకుంటుంటే మనకి మే 3. మరి డ్రోన్స్ అంటే మానవ రహిత విమానాలు. డ్రోన్స్ యొక్క ఉపయోగం మనకి చాలా పెరుగుతుందన్న ప్రస్తుతం. అంటే డ్రోన్స్ని ప్రధానంగా రైతుకు మరియు రక్షణ కూడా ఉపయోగిస్తారు. రైతులు వ్యవసాయ రంగంలో డ్రోన్స్ని ఉపయోగిస్తున్నారు, మరి రక్షణ రంగంలో కూడా డ్రోన్స్ని ఉపయోగిస్తున్నారు. ఇటీవల కాలం లేటెస్ట్గా డ్రోన్స్ గురించి మాట్లాడుకున్నాం. మనకి స్కై ఎయిర్ అనే ఒక సంస్థ వార్తలకు వచ్చిన స్కై ఎయిర్ ప్రధాన కార్యాలయం బెంగళూరు. మరి వారు తీసుకొచ్చిన డ్రోన్స్ యొక్క ఉపయోగం ఏంటంటే జస్ట్ 7 నిమిషాలనే డ్రోన్స్తో సరుకు రవాణా ప్రజలకు కావాల్సిన సరుకు రవాణాన్ని మరి ఈ డ్రోన్స్ 7 నిమిషాలు పంపిస్తున్నాయి, 7 మినిట్స్లో. మా డ్రోన్స్ 7 నిమిషాలు సరుకు రవాణా. క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే ఇటీవల కాలంలో డ్రోన్స్ ద్వారా 7 నిమిషాలు సరుకు రవాణా చేస్తున్నారు కదా, వాటిని ఎవరు తయారు చేస్తారు అంటే స్కై ఎయిర్. ఓకేనా, స్కై ఎయిర్ అనే సంస్థ తయారు చేసింది. దీని ప్రధాన కార్యం బెంగళూరు.
ఇటీవల కాలంలో డ్రోన్స్ యొక్క ఉపయోగం చూసుకుంటే మన భారతదేశంలో డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో వారవక్కల్లో, వారవక్కల్ అంటే కర్నూలు డిస్టిక్, ఇక్కడ డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. డ్రోన్స్ వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతూ ఉంటాయి, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇటీవల కాలంలో నమో డ్రోని దీదీ పథకాన్ని ప్రారంభించే కేంద్ర ప్రభుత్వం. మనకి నమో డ్రోన్ గుర్తుపెట్టుకో, నమో డ్రోన్ దీదీ పథకము. మరి ఈ పథకం ద్వారా మహిళలకు ప్రధానంగా స్వయం సహాయక బృందాల మహిళలకు డ్రోన్స్ సప్లై చేస్తారు. డ్రోన్స్ సప్లై చేసి ప్రధానంగా దేనికోసం? వ్యవసాయ రంగంలో డ్రోన్స్ ఉపయోగించుకోవచ్చు అని. మహిళలు కూడా వ్యవసాయ రంగంలో ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వారికి ఉచితంగా డ్రోన్స్ని సప్లై చేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరే నమో డ్రోన్ దీదీ పథకము. అలాగే అమరావతి డ్రోన్ సమిట్ జరిగింది. అమరావతి డ్రోన్ సమిట్ మనకి 2024 అక్టోబర్ సమయంలో జరిగింది. ఎక్కడంటే ఆంధ్రప్రదేశ్లో. దాదాపుగా 5,000 డ్రోన్స్ దీంట్లో పాల్గొన్నాయి. 5,000 డ్రోన్స్ పాల్గొన్నాయి మంగళగిరి ఆ ప్రాంతంలో జరిగింది, అంటే విజయవాడ సరిహద్దులో. ఇక్కడ చూసారు, రైతుకు రక్షణకు డ్రోన్లు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్. మరి క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ఇటీవల కాలంలో అనేక కార్యక్రమాలు తీసుకొస్తున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ యొక్క టార్గెట్ కూడా 2047 నాటికి అభివృద్ధి చెందిన భాగంగా మారాలనే ఉద్దేశంతో ఇటీవల కాలంలో P4 కార్యక్రమాన్ని కూడా ప్రారంభించాం. P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ అండ్ పార్ట్నర్షిప్ అనే కార్యక్రమం కూడా తీసుకొచ్చాం. అంటే P4 ఇలాంటి కార్యక్రమంలో భాగంగా మనకి లేటెస్ట్గా క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ని ఏర్పాటు చేస్తున్నాం. ఏ ఇయర్ నాటికంటే 2026 జనవరి 1వ తారీఖున 2026 జనవరి 1వ తారీఖున అమరావతి కేంద్రంగా క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు సాగుతూ ఉంటాయంట. 2026 జనవరి 1 నాటికి. ఇక్కడ మనం గమనిస్తే క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ మరి దేశంలోనే తొలిసారిగా అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్క్ను అమరావతిలో ఏర్పాటు చేస్తున్నారు. దీనికి కార్యకలాపాలు 2026 జనవరి 1వ తారీఖున ప్రారంభమవుతాయి. మరి ఎవరితో ఒప్పందం చేసుకున్నాం దీన్ని ఏర్పాటు చేయడానికి? ప్రధానంగా మరి ఏ సంస్థ అంటే IBM, నెక్స్ట్ వన్ TCS, నెక్స్ట్ వన్ L&T సంస్థలతో ఒప్పందం చేసుకున్నాం ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వన్ క్వాంటమ్ సిస్టమ్ 2ను IBM ఏర్పాటు చేయనున్నది. మరి IBM అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్. కానీ ఇంటర్నేషనల్ బిజినెస్ మిషన్స్ అని పిలుస్తారు. ఓకే ఫ్రెండ్స్, డైలీ కరెంట్ అఫైర్స్ భాగంగా రేపటి ప్రశ్న చూస్తే ప్రస్తుతం జపాన్ ప్రధాని ఎవరు అంటున్నారు. ప్రస్తుతం జపాన్ ప్రధాని ఎవరు అండ్ ప్రస్తుతం జపాన్ ప్రధానంగా ఎన్నవ వ్యక్తిగా పనిచేస్తున్నారు? మీరు కామెంట్ బాక్స్లో పెట్టండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. మన కరెంట్ అఫైర్స్ మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. ఆల్ ద బెస్ట్.